చూద్దాం. పొగాకు ఉత్పత్తులపై మరింత భారం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. ఫిబ్రవరి 1 నుంచి ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్ అమల్లోకి రానుంది. పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారం విధించేలా 2 బిల్లులను పార్లమెంట్ డిసెంబర్లో ఆమోదించింది. పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి సెస్ అదనం. ఇక తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, జీఎస్టీ అంటే ఈ మొత్తం కొన్ని ఉత్పత్తులు అంటే దీనికి సంబంధించి పొగాకుకు సంబంధించి కొన్ని ఉత్పత్తుల పైన జీఎస్టీ విధించడం జరిగింది. సో ఇది అమల్లోకి రానుంది అని కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి కూడా పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, బీడీల మీద కొత్త పన్ను విధిస్తున్నట్లుగా అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త పన్ను అంటే జీఎస్టీతో పాటు దీంట్లో అదనపు పన్నులు కూడా ఉండబోతున్నాయి. ఈ వస్తు సేవల పన్ను ఏదైతే వస్తువులు అమ్మినప్పుడు వసూలు చేసేటువంటి పన్ను, ఇదే జీఎస్టీ. ఈ జీఎస్టీ అనేది పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు వీటిపైన 40% జీఎస్టీ ఉంటుంది. ఇక బీడీల పైన 18% జీఎస్టీ ఉండబోతుంది. సో ఈ 18% జీఎస్టీ దీనివల్ల చాలా ప్రభుత్వానికి కొంత నష్టం అవుతుంది. అయితే ఉత్పత్తిదారులకు కూడా కొంత నష్టం వచ్చే అవకాశం ఉందనే చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే జీఎస్టీ అన్నది జీఎస్టీ ఒకటే కాదు, జీఎస్టీకి అదనంగా మరో పన్నులు కూడా ఇందులో ఉండబోతున్నాయి. ఇదే చాలా మందికి గందరగోళం కలిగించే అంశం అనేది చెప్పొచ్చు. దీంతో పాటు అంటే అదనపు పన్నులు జీఎస్టీ, హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్, ఇది పాన్ మసాలాపై మాత్రమే ఈ యొక్క సెస్ను వేయబోతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి వస్తువులపైన ప్రత్యేకంగా వేస్తారు. ఇది జీఎస్టీకి అదనంగా ఉండబోతోంది. అదనపు ఎక్సైజ్ డ్యూటీ అంటే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపైన వేస్తారు. ఇది కూడా జీఎస్టీకి అదనంగా. కంపెన్సేషన్ సెస్, ఇప్పటి వరకు కూడా పాన్ మసాలా, సిగరెట్ల పైన కంపెన్సేషన్ సెస్ అనే పన్ను ఉండేది. ఫిబ్రవరి 1 నుంచి కూడా అదే తీసేస్తున్నారు. దాని స్థానంలో ఈ కొత్త జీఎస్టీ రేట్లు, కొత్త చెస్, అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ కూడా పెడుతున్నారు. అయితే ఉత్పత్తి ధర అంటే మామూలుగా అయితే ఉత్పత్తి ధర 100 రూపాయలు ఉంటే దాంట్లో జీఎస్టీ ప్లస్ కంపెన్సేషన్ సెస్ పెట్టి మొత్తంగా 160 రూపాయలు గతంలో వసూలు చేశారు. ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు అదనంగా 40% జీఎస్టీని వసూలు చేయబోతున్నారు. అంటే పాన్ మసాలా, సిగరెట్లు, బీడీల ధరలు మరింత పెరగబోతున్నాయి.